మంచు గుర్తుందా మీకు? నేను మీకు ఫోన్ చేసి కంగారు పడ్డా. మనమే మొత్తం ఆల్మోస్ట్ 3 నెలలు ఆగి మంచు లేదు బ్రో వెళ్ళి చూస్తే మంచు లేదు దిగేటప్పటికి. నేను ఐ కాల్ నాని సార్ ఫోన్ చేసి ఆ రోజు నైట్ చేసి బ్రో అయిపోయాం మనం రోడ్డు మీద వెళ్తుంటే మంచు కనిపించలేదు నాకు అంటే ఒక నిమిషం కంగారు పడకు నువ్వు 10 నిమిషాలు ఆలోచించాను అంటే సరే ఒక నిమిషం అని చెప్పి నేను మళ్ళీ ఒకసారి మొత్తం అన్ని ఆప్షన్స్ తీసుకుంటే అక్కడ చెప్పారు రిమెంబర్ చందన్వాడి అని ఒక ప్లేస్ ఉంది. No. Snow tha hi nahi kuch. When I was all the locations that I chose, no snow. We planned it for a lot of snow effect and all that. When we go to the location, మంచి ఒక ఇంచ్ కూడా మంచి లేదు. నేను అడుగుతున్నా సార్ ఏంటి సార్ ఇంత దూరం వచ్చాం మంచి లేదు మనం ఏమో ఒక లుక్ అనుకున్నాం వస్తుంది అంటారంటే డిఫరెంట్లీ అంటారు ఆయన. అంటే అయ్యా పోయి సరే అని చెప్పి సారీ సార్ బట్ దెన్ సడన్లీ చందన్వాడి అని ఇక్కడ 20 కిలోమీటర్ దూరం లేదు ఉందంటే తీయండి రామండి అని బయలుదేరాం. నైట్ 1 గంటకి నేను సాను సారు ఎక్కుతున్నాం. కొండ ఎక్కుతుంటే మెల్లిగా మంచు కనిపిస్తుంది. అమ్మయ్య మంచి ఉంది రామయ్య పైకి వెళ్ళి చూస్తే మొత్తం ఉంది అక్కడ మొత్తం. దెన్ ఐ కాల్డ్ హిమ్ ఐ సెడ్ నాని బ్రో మన ఫ్యామిలీ సేఫ్ కమాన్. చందన్వాడి లాస్ట్ డే నో ఇది కూడా జరిగింది నాని బ్రో. వి థాట్ ఎక్కడైనా ఒక్కసారి న్యాచురల్ గా ఒక్కసారి మంచు పడితే మనకు ఒక్క సీన్ లో అన్నా నిజంగా న్యాచురల్ గా మంచు పడింది దొరికితే బాగుంటుంది అనుకున్నాం. లాస్ట్ డే వి హ్యాడ్ దట్. నేచర్ వాస్ కైండ్ టు us actually. అండ్ నీది నీ ఫేవరెట్ మూమెంట్ మానిటర్లో చూసుకుని అబ్బా అని అనుకున్నది అంటే మొత్తం మనకి ఇప్పుడు ఎలా ట్రైలర్లో బేబీ ఉందని చెప్పాం కాబట్టి బేబీ ఎపిసోడ్ అది ఒక రియల్గా ఒక పెద్ద ఎపిసోడ్ లాగా షూట్ చేసి నీకు ఆ కిక్ వచ్చింది. నేను దట్ వన్ షాట్ అలా చూసా. అది స్పాయిలర్ అవుతుంది బ్రో. నాకు అర్థమయ్యేలాగా ఎవరికి అర్థం కాకుండా చెప్పు. మనం నిన్న నైట్ అంతా దాని మీద పని చేస్తున్నాం. అది నేను ఇమాజిన్ చేసుకున్నప్పుడు నేను అట్లా అనుకోలే. తర్వాత మనం ఒక డీటెయిల్ ఒకటి యాడ్ చేసి A to B to C అది మనకి అక్కడ జరిగిందే. అది ఏంటి అన్నది మన తర్వాత వి కాంట్ టెల్ దట్స్ ఓకే. I am the one who started the question. He gets to answer last. Yeah, definitely. It's not like I can tell. Yeah, even mine is like this. Say it. There's no word. Say it. We'll cut it. No, I'm saying there's something that I didn't think I would get to do this early. I thought maybe sometime later in the future I would get to do, which I got to do in this, and that was very exciting. Something, and I didn't think I could pull it off. Until I did it. In that, which you did it outdoor or indoor? When I did outdoor, I thought, oh, this is really nice. Then when I did indoor, I thought, oh, this is better. Okay. But what is this outdoor, indoor? I did that all, I'm telling you. No, it's okay. They'll also be curious, no? Correct. Yeah. But apart from that, even the portion that, what the romantic portions that we shot, I mean, I've done very less number of movies, just 3, 4. But I think it was so easy for me. At least I felt so easy and so real and so organic that every shot tarvata, there was one shot where we thought we had wide, we had to do close, and then you came and told, no, this is just beautiful the way it is. We don't have to cut it and do it in different angles because it just looks nice. So I felt like every shot that we did, there was magic, and we did it I felt that, which is very rare, I believe, and I hope that happens in every movie that we all work. I work at least, but it was very nice. And thanks, I think the big thanks is for my co-actor. What?